నా కంచముల నడుగు గుంటే దాటని వైనాలు నా మాటే వినని గుండెను అడుగులు చేసిన గాయాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మాది దోశల పోటీ. ఎన్ని అనుకుంటారు? 6 దోశలు. ఒక్కటి దోశలు, కొబ్బరి, పల్లీల చట్నీ, ఆలు కుర్మా. లెక్క పెడదాం. దోశలు 1 2 6 దోశలు, 3 4 5 6. నాయి చూడండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6. బరాబర్ లెక్క పెట్టా. ఇది 1 2 3 4 5 6. 6 దోశలు. 6 దోశలు అయితే తినాలి. ఓకేనా? గెలుతావా మరి? గెలవాలి అనుకుంటానా. సరే చూద్దాం. పాటు గెలవాలనైతే అనుకుంటానా, చూద్దాము. నిన్న గెలిచినావు కదా, గెలుతావా మరి? గెలవాలి అనుకుంటానా. సరే చూద్దాం. పాటు గెలవాలనైతే అనుకుంటానా, చూద్దాము. నిన్న గెలిచినావు కదా, ఇవాళ మరి నువ్వు గెలుతావు నేను గెలుతానా చూద్దాం. చట్నీ గిట్నీ అయిపోవాలి. వేసుకోవచ్చు. దోశలు అయితే కంప్లీట్ కావాలి. దోశలు కర్రీ అయితే అయిపోవాలి. లేట్ ఎందుకు, మళ్ళీ చల్లారుతాయి. గరం 3 ఉన్నాయి. 2 1 గో. బాగుంది ఆలు కుర్మా. బాగున్నాయి దోశలు. 3 ఉన్నాయా? మన చూడండి సార్, దూది లాగా ఉన్నాయి. ఒక దోశ అయితే ఇంటుంది, పెద్దదే దోశలు. హోటల్ అయితే ఆ దోశకి ఎంత 40 రూపాయలు. చూడండి ఎలా ఉన్నాయా, పాంచిగా బాగున్నాయి. ఒక్క దోశ ఇంటుంది. మాట్లాడుతాంటే ఇంటాడు, కుమ్మెత్తాండు. తగ్గలేదు. నిన్న గెలిచినావు కాదు, అవన్నీ ఇప్పుడు తీసుకోవాలి. ఉంది వేళ. చలికాలం వాటికి చలి పెడుతుంది. ఓకే, హోటల్లో ఒక్క దోశకు 40 రూపాయలు 50 రూపాయలు. చట్నీ తీయగా ఉంటాయి కదా. ఇది నేనైతే ఇంట్లోనే చేసిన ఫ్రెండ్స్. బయట టిఫిన్ అయితే కొనుక్కొచ్చుకోను, ఇప్పుడు ఇంట్లోనే చేస్తాను. చట్నీ బాగుంది, పల్లీలు కొబ్బరి. పోటీకి రమ్మంటే ఎవరు వస్తలేరు, ఎప్పుడు మనం అవుతాను. ఏదైనా వచ్చే వాళ్ళు ఉంటే రండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే దోశలు అయిపోయినాక బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. శ్రీదేవి వదినే, మన సబ్స్క్రైబరే శ్రీదేవి వదినే అని ఆవిడైతే పెట్టింది, కామెంట్ పెట్టింది. బజ్జీలతో పోటీ పెట్టుకోండి వదిలే, నా తరపున నేను చెప్పాను కదా, పెట్టుకోండి అని అయితే చెప్పింది. నెక్స్ట్ అయితే సండే రోజు అదే ఫిలింనగర్ శ్రీనివాస్ బిడ్డ ఆ కోడలు ఏం పెట్టింది, గప్చుపులు పానీపూరి పెట్టుకోర్రి అని పెట్టింది. అఖిల వచ్చేసి పానీపూరితో పెట్టుకోండి అని పెట్టింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ లక్ష్మి వదినే, నెల్లూరు లక్ష్మి వదినే స్వీట్ ఆర్డర్ పెట్టుకోండి అని పెట్టింది. నాకు స్వీట్ పడదు. ఆర్డర్ పెట్టుకోండి అని పెట్టింది. నాకు స్వీట్ పడదు.
కారం అంటే నడుతుంది, మాట నడుతుంది కదా చూసినారు. రెండు ముక్కల్లో పెట్టి నడిపిస్తుంది. నేను ఎదుటిలో మోసం చేయను. మోసం కాదు, నేను మాట్లాడుతుంటే వింటాడు. నేను ఎదుటిలో మోసం చేయను. మోసం కాదు, నేను మాట్లాడుతుంటే వింటాడు. వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే, ప్రేమ పంచుడు తప్ప నాకు మోసగించుడు తెలువదే. వదినే నువ్వచ్చినాళ్ళ, వదినే నువ్వచ్చినాళ్ళ, వాయి నువ్వు వచ్చిన కొన్ని కొద్దామంటే గుడ్ల మీద కోడి అయిపోతుంది గుడ్ల మీద కోడి. మీ అయ్యా చెప్తాను కావచ్చు, నా బిడ్డ కలుపుతలేదని మా అయ్యకు రంది చెప్తాడా మీకేం? నా టైగర్ చూస్తాడు మా అయ్య. మీ అయ్యా నాదిక్కుంటాడా మీకు? నిదిక్క నేనే బిన్ను తగ్గేదేలే. గెలుస్తావు నిన్న గెలు. పప్పు పోసి గారెలల్లా అంటే పప్పు పోసా నీకు గెలవద్దని. అంతే కదా మరి. పప్పు పోసినా ఓకే ఫ్రెండ్స్, ఇగో ఒక్కటి ఉంది. తిను ఏం కాదు, నడిపి నడిపి తీయరాదు మరి. ఇస్తే సాగు ఆలుగడ్డ కూర అంతా అట్లే ఉన్నది. చట్నీ ఇష్టం ఆలుకూర మరి. నీకు మరి ఎందుకంటే నువ్వు వేసుకో కూర. ఇక కట్టమని నిట్టూరం పంచుకుంటాను బాధ. ఏం చేస్తాం, ఏ కష్టమైన చేస్తాం కదా, అందుకనే చేసుకున్నందుకట షిరికా చేపట. ఓ వద్దప్పుడు ఇంకా మూడే తింటాం. పోటీ కాబట్టి తిన్నాం. మధ్యాహ్నం అన్నం చింతగానం తింటారు ఏందని. ఇక మళ్ళీ అన్నం ఉండదు. ఇక వీడికే సమర్పయామి. నా కంచుల నడుగు గుంటే దాటని వైనాలు, నా మాటే వినని గుండెను అడుగులు చేసిన గాయాలు. ఏమైంది? అయింది. అట్లుంటది ఫ్రెండ్స్. ఎక్సలేటర్ ఇట్లా డ్రు అని అయిపోయింది. ఈ రోజుకైతే ఈ పోటీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో దేంతో ఏం పోటీ పెట్టుకోవాలో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాం. అది శ్రీదేవి అని అన్నట్టు మిరపకాయ బజ్జీలతో అయితే మేము పోటీ పెట్టుకుంటాం. పానీపూరితో కూడా మేమిద్దరం పెట్టుకుంటాం. మా అబ్బాయితో పెట్టుకున్నాను కానీ
మేమిద్దరం అయితే పానీపూరితో పెట్టుకోలేదు. సరే అఖిల, నువ్వన్నట్టుగా నీ కోరిక మేరకు కూడా మేము గప్చుప్పులతోని పోటీ పెట్టుకుంటాంరా. ఇంకెవరెవరు ఇంకా కామెంట్ చేయండి, దేంతో పెట్టుకోవాలి పోటీ అన్నది కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీరు చెప్పినట్టు మేము దాంతో పోటీ పెట్టుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన బెల్ గంట ఖచ్చితంగా కొట్టండి. అలా కొడితే మేము చేసిన వీడియో ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. కొంతమందికి కూడా రీచ్ అవుతుంది. దాని గురించి అని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మా వీడియో నచ్చిందా లేదా, ఎలా ఉందన్నది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా, మరి బాయ్.